11వ అధ్యాయము 25వ వచనం నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు. యేసు చెప్పారు, పరలోకమునకు భూలోకమునకు అధిపతులైన తండ్రి, విద్యులకు వివేకవంతులకు వీటిని బయలుపరిచి పసిపిల్లలకు బయలుపరుస్తుంది కనుక నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభిష్టము. నా తండ్రి నాకు సమస్యను కూడా అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరు తండ్రి ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరుగ వేసుకోవడంలో వారు మాత్రమే తండ్రి ఎరుగరు. బాలను చేరి కలిసి సంస్కృతంగా ఆయన ఎరుగరు. మీకు విశ్రాంతి చేసేయగలను. నా కాళ్ళని ఎదుర్కొన్నాడు సాధిశీలుడు మరియు వినోదయుడు మీరు నాలో నేర్చుకున్నాడు. అప్పుడు మీరు మీ ఆత్మలైన విశ్రాంతి పొందరు కదా. నా కాళిష్టమైనది నా వెలుగు అయినది. ఇది క్రీస్తు